ఇదండి మా శ్వేత విచ్చుల లవ్ స్టోరీ. ఇక దీని మీద మా మేధావుల కమెంట్స్ వినండి. చూసారా నేనెంత తెలివైనవాణ్ణో, మంచి స్పార్క్ ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకున్నాను. దీంట్లో మీ తెలివితేటలేంటంట? నా కూతురు నాలాగే తెలివైంది గనుక నాలాగే మంచి భర్తను ఎంచుకుంది. ఇది కరెక్ట్. నాకు చిన్నప్పుడే తెలుసు అన్యా శ్వేత పెసట్ ఉప్మా కాంబినేషన్ అని. కాకపోతే కలవడం కొంచెం లేట్ అయింది అంతే. చూసారా నా మేధస్సు? ఈరోజు విశ్వక్ శ్వేత కలుసుకున్నారంటే అది ఈ చిత్తరంజన్ టాలెంటే. సూక్ష్మంగా ఆలోచించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ ను కనుక్కున్నాను చూడండి, అదే ఈ చిత్తరంజన్. అరే చిట్టి, నువ్వు నిజంగా మేధావిరా, నువ్వు నిజంగా మేధావిరాడే. తెలివితేటలు ఉంటే సరిపోదు, టైం కూడా కలిసి రావాలి. విశ్వక్సేనకు నన్ను కలిసేక టైం కలిసి వచ్చింది. జాబ్ ఇచ్చింది నేనే కదా. ఈ రోజు ఇంత రేంజ్లో వర్కౌట్ అయిందంటే మన మేధస్సే కదా. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు మేధావులు అనుకుంటారు, కానీ అసలైన మేధావి గాంధీ గారు. ఆయన అనుసరించే మేము. విసు శ్వేత గురించి మాటి మాటికి ఫీల్ అవుతున్నప్పుడే నాకు అనిపించింది. అప్పుడే గెస్ చేశా అది ప్రేమని. నువ్వు ఊరికే గెస్ చేసావు. నేను ఆ రోజు అమ్మాయి ఎంట్రీ సీన్ లోనే కనిపెట్టేశాను. ఇక కథ సుఖాంతమని. మీరైతే గెస్ చేయడం అనుకోవడాలే, నేనైతే మొత్తం చూసేసా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకరినొకరు చూసుకోవడం, అప్పుడే చూసేసా ఒక గొప్ప లవ్ స్టోరీని. మంచి మనసుతో ఏదైనా సాధించవచ్చు. విశ్వక్సేన్ మనసున్న మంచి మనిషి, అందుకే శ్వేత అతనికి దక్కింది. దే విల్ హ్యావ్ స్ప్లెండిడ్ లైఫ్ టుగెదర్. ఏంటి వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పండి.